తెలుగులో పూజా హెగ్డే చివరిగా కనిపించిన పాట ఇదే. ఇదొచ్చి 3 ఏళ్లు దాటిపోయింది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా 2022 తర్వాత టాలీవుడ్కు పూర్తిగా దూరమయ్యారు పూజ. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో ఓ సినిమాలో నటిస్తున్నారు పూజ. తమిళం, హిందీతో సరిపెట్టుకుంటోన్న పూజకు మరోసారి అనిల్ రావిపూడి పిలిచి ఆఫర్ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి 'వెంకీ' సినిమాలో పూజా హెగ్డేను ఓ హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రౌడీ జనార్దన్తో రీ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. విజయ్ దేవరకొండతో పాటే ఇప్పుడు 'వెంకీ'తో ఛాన్స్ వస్తే అమ్మడి పంట పండినట్లే. 'వెంకీ' అనిల్ సినిమా ఓకే అయితే డిసెంబర్లో రౌడీ జనార్దన, జనవరిలో 'వెంకీ' సినిమాతో కీర్తి సురేష్ పలకరించనున్నారు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్తో పాటు ఫహద్ ఫాజిల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ హీరోకు జోడీగా ఆషికా రంగనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది. హిట్లు, ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారీమె. మొత్తానికి సీనియర్స్ మళ్లీ బిజీ అవుతున్నారు.